దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43 అధ్యాయం 19వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రీస్తేసు మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టున్నాం. నూతన కార్యాభివృద్ధిని ప్రభు చేయటానికి ప్రభు ఎంతో ఇష్టపడుచున్నాడు. నూతన కార్యాలు, నూతన క్రియలు, నూతన మేళ్ళు, నూతన ఉపకారం, నూతన సహకారాలు చేయాలని ప్రభు యొక్క ఆశ. సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రతి ఆత్మకార్యం మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరమును దయాకిరీటమును దేవుడు అనుగ్రహించిన బట్టి దేవాదేవునికే కృతజ్ఞతాస్తుతులు. గత సంవత్సరంలో వ్యక్తిగతంగాను కుటుంబపరముగాను ప్రభు మనకు ఎన్నో విధములుగా సహాయం చేశారు. కరువుల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, ప్రయాణములలో, ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రతి క్షణం మన వెంటే ఉంటూ కాపాడి నడిపించాడు మహిమాస్వరూపుడైన దేవదేవుడు. అలానే ఒక పక్క ఆందోళనలు, మరో పక్క దౌర్జన్యాలు, మరో పక్క తుఫానులు, వరదలు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఏ అపాయం రాకుండా మనలను భద్రపరిచిన విధానం, మనం ఎరిగిని కృతజ్ఞులమై జీవించడం ఎంత మంచిది, మన దేవుని స్తుతించడం ఎంత మంచిది. మన దేవుడు మన ఎడల ఎంతనో కృపను చూపించాడు. ఆయన కాలానికి పాత కొత్త ఉండదు. దేవుని బిడ్డలారా, కొత్తదనం కావలసింది మానవ జీవితానికి. ప్రతి నూతన సంవత్సరంలో మన జీవిత శైలి మార్పు చెందాలి. అప్పుడే నూతన సంవత్సరం యొక్క ఆనందం, అనుభూతి కలుగుతుంది. పాత సంవత్సరం గతించిపోయినట్లే మన పాప జీవితానికి స్వస్తి చెప్పి నూతన మనసు, నూతన హృదయం కలిగి దేవునికి ఇష్టం లేని పాత అలవాట్లు, ఆలోచనలు విడిచి నవీన స్వభావం ధరించుకుని దేవుని కృపలో ఉచితముగా పొందిన ఈ సంవత్సరంను సద్వినియోగపరుచుకునే బాధ్యత మనపై ఉందని మరొక యేసువైపే చూచు బహుమానం పొందుటకు గురియద్దకే పరిగెత్తుదాం. ఆ దేవాదేవుని స్తుతించి మహింపరిచి ఘనపరుద్దాం. దేవుడు మన మీద చూపుతున్న ఈ శాశ్వతమైన కృపను బట్టి మనం ఆయన ఎంతో మహింపరుదాం. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని ప్రభు తన మహిమతో, వెలుగుతో నింపాలని, నీకున్న ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో సంపూర్ణమైన కార్యం జరిగించాలి. కలిగిన దేవదేవుడి యొక్క శాశ్వతమైన కృపతో మీరు నింపబడాలి. కొత్త సంవత్సరం అంటే తేదీ మార్పు కాదు, మది మార్పు. దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కొత్త సంవత్సరం కూడా ఇందులో మనం ఎలాగూ ఉండబోతున్నామో అని ఎదురు చూస్తుంది. కొత్త సంవత్సరం అనేది ప్రతి మనిషి యొక్క జన్మదినం. చెత్తలాగా ఉన్న మన జీవితాన్ని నూతనపరచుకోవాలి. క్యాలెండర్లో మార్పు కాదు, మన మదిలో మార్పు చూస్తున్నాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మహిమకరంగా మన జీవితాలు జీవిందాం. ఎవడైనా క్రీస్తునందునెల్లా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కూడా కొత్తవైనని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానంటున్నాడు. మన జీవితంలో నూతన కార్యాలు చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నూతన అభివృద్ధి చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఇప్పుడే మనలో ఉన్న చెడునంతా తొలగించి ప్రభుకి మహిమకరంగా మన హృదయాలు, మన జీవితాలు ఆయనకిచ్చి ఆయన బాటలో నడుద్దాం. ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఆయన ప్రార్థిద్దాం, ఆయన కొలుద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన్నే మహింపరుద్దాం, పూజిద్దాం. దేవుడు నీకు అనుగ్రహించే ఈ నూతన సంవత్సరం గత సంవత్సరం వంటిది కాదు, ఆశీర్వాద సంవత్సరం అని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సద్వినియోగం చేసుకుందాం. ప్రభు యొక్క కృపతో మనం నింపబడదాం. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క కృపాకిరణాలు మీతో కూడా ఉండాలి. దేవుని యొక్క కార్యాభివృద్ధి మీ జీవితంలో జరగాలి. మీరు వర్ధిల్లాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. మీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ విశ్వ సామ్రాజ్యాధినేత నీకు స్తోత్రాలు. విశ్వ సృష్టికి జగత్రక్షకుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఉన్నతుడా, అత్యున్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే, న్యాయమూర్తి, న్యాయాధిపతి. మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు మాకందరికీ దయచేయండి అయినా. నా దేవాది దేవుడా, నా పరిశుద్ధాత్ముడా, నా సర్వాధికారి నీకు స్తోత్రాలు. నైనా నువ్వు నైనా కృప చెప్పను మమ్మల్ని బలపరచండి. మీ కృపాకిరణాలు మాకు అనుగ్రహించండి.
కృప, నీ మేలు, నీ వెలుగు, నీ జీవం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి పరిశుద్ధాత్మ మీ తేజస్తో మమ్మల్ని నింపి మమ్మల్ని అందరినీ ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యతో మమ్మల్ని చేపట్టి నడిపించి మా జీవితాలు ధన్యములు చేయమని, మా బ్రతుకులు ధన్యములు చేయమని, మా కుటుంబాలు ధన్యములు చేయమని, మీ నామ మహిమలో నూతన కార్యాభివృద్ధితో మేము కొనసాగుతూ మీ బంగారు పాదపద్మల చెంత మేము ఎల్లప్పుడూ చేర్చబడి మీ ఆశీస్సులతో ఆశీర్వాదాలతో నింపటానికి ఈ దినాన మమ్మల్ని అందరినీ దీవించి ఈ సంవత్సరం అంతయు మీ కృపాక్షాలు మాకు అందరికీ అనుగ్రహించమని, మీ కాపుదలు మాకు అనుగ్రహించమని, మీ తేజస్సును మాకు ఇమ్మని, మీ ఆశ్చర్యకరమైన కార్యాలతో మమ్మల్ని నిత్యము సంతోషకరంగా నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కగా ఈ సంవత్సరం అంతా ప్రభులు ఎదగండి, ప్రభునామ మహిమ కొరకు కొనసాగండి, ప్రభునామ ఘనత కొరకు మీరు వెళ్ళండి. ప్రభు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు చేయనుగాక. గాడ్ బ్లెస్.